హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను టుడే అయితే తమిళనాడులో ఉన్నటువంటి శ్రీవాంశం టెంపుల్కి అయితే నా జర్నీ అనేది స్టార్ట్ చేశాను. జర్నీలో నాకు పడ్డటువంటి దెబ్బ మీద దెబ్బ, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అనేవి మీతో నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. అవన్నీ మీకు తెలియాలంటే డూ ఫాలో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ నాట్ ఫర్గెట్ టు లైక్ ది బటన్. సో గైస్, నేను హైదరాబాద్ నుంచి తిరువారూరుకు శ్రీవాంశం అనేది దగ్గరగా ఉంటుంది. నేనైతే ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాను. బట్ మన లక్ గురించి ఎలాగో తెలిసిందే కదా. మనకైతే స్లీపర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి అలాట్ అవ్వలేదు. ఆటోమేటిక్గా క్యాన్సిల్ అనేది ఇనిషియేట్ అయిపోయి మనకైతే మన అమౌంట్ రిఫండ్ వచ్చేసింది. సో నేను ఎలాగో ప్లాన్ చేసుకున్నాను ట్రిప్ కాబట్టి క్యాన్సిల్ చేసుకోలేక ఇమీడియట్గా బస్ బుక్ చేసేసుకున్నాను మేక్ మై ట్రిప్లో. చేసేసుకొని మనకైతే డైరెక్ట్గా తిరువారూరుకి అయితే బస్సులు లేవు. సో నేను కోయంబేడుకి అయితే ఫస్ట్ రీచ్ అయ్యి అక్కడ నుంచి బస్ పట్టుకొని మళ్ళీ తిరువారూరు వెళ్ళాలి. ఇదైతే కోయంబేడు బస్ స్టేషన్ గైస్. ఇక్కడ బస్ స్టేషన్ చూస్తే నాకు అనిపించింది ఏంటంటే, నాకు వెంటనే ఎంజీబీఎస్ గుర్తొచ్చింది. ఎందుకంటే ఇక్కడ కోయంబేడు బస్ స్టేషన్ ఏదైతే ఉందో అది సేమ్ మన ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ లాగా కోయంబేడు మెట్రో స్టేషన్ కోయంబేడు బస్ స్టేషన్కి లింక్ అయి ఉంటుంది. నాకు వెంటనే ఎంజీబీఎస్ గుర్తొచ్చేసింది. కానీ ఇక్కడ బస్ స్టాపు నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే ఒక చాలా పెద్దగా ఉంది. కాకపోతే ఒక క్లీన్ హైజీన్నెస్ అయితే మిస్ అయిందని చెప్పుకోవాలి. మన హైదరాబాద్ చెప్పాలంటే విస్తీర్ణంలో మన హైదరాబాద్ బస్ స్టాప్ కంటే 2 టైమ్స్ పెద్దగా ఉంటుంది. నేనైతే తిరువారూర్ జర్నీ కోయంబేడునైతే స్టార్ట్ చేశాను. డూ ఫాలో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.